అనంతు నువ్వు అటు కూర్చో. సుందరి నువ్వు కూర్చో. నువ్వెందుకు వచ్చావు తల్లి? మమ్మల్ని ప్రశాంతంగా భోజనం కూడా చేయనివ్వవా? మా అక్కొస్తే మీకు ప్రశాంతత పోతుందా? ఒక ముద్దాయిని ముందు పెట్టుకొని ముద్దలా తినగలుగుతాం? ఊర్వశి, మాటలు జాగ్రత్తగా రాని. నువ్వు సైలెంట్గా ఉండు గాయత్రి. ఇంట్లో కూని కూరలతో కలిసి తినే దౌర్భాగ్యం వస్తుందని నేనస్సలు అనుకోలేదు. అమ్మో, పిన్ని నా సుందరిని ఏమో అనుకో. మీ నాన్నని హత్య చేయాలని చూసి మంచానికే పరిమితం చేసిన తనతో పాటు కూర్చొని తినాలంటే నెత్తుటి కూడు తిన్నట్టుంటుంది మాకు. మా అమ్మగారు, అత్తయ్య గారు, మామయ్య గారికి అలా అయిందన్న బెంగతో తినక తినక తినడానికొస్తే ఆ ముద్ద కూడా తినకుండా చేస్తున్నావు. బామ్మగారు మీరాగండి, నేనే వెళ్తాను. ప్రస్తుతానికి నేను మీకు దోషిలా కనపడుతున్నాను. నా వల్ల మీరు కడుపు మార్చుకోవద్దు. సుందరి నువ్వు ఆగు. నా సుందరి తినకపోతే నేను కూడా తిన్ను. మీరు తినండి బాలగారు, నేను తర్వాత తింటాను. తర్వాత తింటావా? తింటాను, మీరు తినండి. బుసు కూర్చో. కూర్చోండి బామ్మగారు. తిను తిను. బాలా, ఏంటక్క గిన్నెలు వెతుకుతున్నావు? అయ్యయ్యో సారీ అక్క, నువ్వంటే ప్రతిరోజు వండుతావు. ఎంతమంది ఉంటే ఎంత వండాలో నీకు బాగా తెలుసు. మాకలా తెలియదు కదా, అందుకే నీకేం మిగల్లేదు. అది కాదక్క, ఇక్కడ నువ్వు ఆ కూర ఈ కూర అని టేస్టీగా కడుపు నిండా తింటే రేపు నువ్వు జైలుకెళ్ళాక అన్ని రుచులు దొరకవు. ఇప్పటి నుంచే కొంచెం ఆకలిని ఆపుకోవడం, ఒక్క పూట తిని సర్దుకోవడం నేర్చుకో అక్క. ఎందుకంటే నువ్వు క్రిమినల్వి. ఏంటక్క నువ్వు క్రిమినల్వి అనగానే కోపం వచ్చిందా? నువ్వు ఎంత కోపడినా
ఎంత బాధపడినా ఉపయోగం లేదు. నీకు శిక్ష పడిపోతుంది. నేను క్రిమినల్ని కాదు. మీరెంత క్రిమినల్సో నేను నిరూపిస్తాను. మమ్మల్ని క్రిమినల్స్ అని నిరూపిస్తావా? ఇచ్చిన వారం రోజుల గడువులో ఆల్రెడీ 2 రోజులు అయిపోయింది. నీకింకా 5 రోజులు మాత్రమే ఉంది. ఈ 5 రోజుల్లోనే నువ్వు నిర్దోషివి అని నిరూపించుకోవాలి. ఎలా నిరూపించుకుంటావు? ఈ 5 రోజుల్లో నేను నిర్దోషిని అని నిరూపించుకోవడమే కాదు, అసలు దోషులెవరో కూడా తేలుస్తాను. అక్క, నువ్వు కడుపు పగిలిపోయే జోక్స్ వేయకు. నువ్వు చూస్తూ ఉండు. ఈ 5 రోజుల్లో ఆ దోషిని పట్టించడమే కాదు, నేను తలుచుకుంటే నువ్వు నీ భర్త బండారం కూడా అందరి ముందు నిరూపించగలను. కానీ కేవలం చెల్లెలు అనే ఒకే ఒక్క కారణంతో నిన్ను వదిలేస్తున్నాను. నీకెన్నిసార్లు చెప్పాను? నువ్వు నన్ను చెల్లెలివి అనుకుంటున్నావు, కానీ నేను నిన్ను అక్క అని అనుకోవట్లేదు. నువ్వు నాకు ఎప్పటికీ అక్కవి కాదు, నా శత్రువి. నేను నిన్ను శత్రువులా చూసుంటే నీ బతుకు ఎక్కడుండేదో. ఇప్పుడు నువ్వు నా బతుకు గురించి కాదు, 5 రోజుల్లో నీకు పడే శిక్ష నుంచి ఎలా బయటపడాలో అది ఆలోచించు. 5 రోజుల్లో నేను నిర్దోషిగా తిరిగి ఈ ఇంట్లో అడుగు పెడతాను. అందరి లెక్కలు తేలుస్తాను. సరే, అది చూద్దాం. సుందరి, సుందరి, బాలగారు, చేతిలో కవర్ ఏంటి? నీకోసం సుందరి, టిఫిన్ తీసుకొచ్చా. నాకు టిఫిన్ తీసుకొచ్చారా? ఎందుకు? నేను భోజనం చేసేసాను కదా, మళ్ళీ టిఫిన్ ఎందుకు తెచ్చారు? నా నువ్వు టెల్లింగ్ లైస్, అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు భోజనం చేయలేదు, నాకు తెలుసు, నేను చూసా.